Okay friends, now we are going to discuss about topic called as acne vulgaris. First, acne vulgaris అంటే ఏంటిది? నార్మల్గా it is due to Cutibacterium acinis. Cutibacterium acinis అనే ఆర్గానిజం వల్ల. అయితే వాట్ ఈస్ acne vulgaris? Acne vulgaris ఏంటిదంటే ఇంక్రీస్ ఆండ్రోజన్స్ ఓకే ఇన్ ప్యూబర్టీ కానీ PCOS కానీ ఆర్ ఇంక్రీస్ టైట్ clothing or increase scrubbing, okay, or increase friction of the clothes, or oil based skin products ఎక్కువ వాడటం వల్ల కానీ or టైట్ క్లోతింగ్ ఆర్ టైట్ హెల్మెట్స్ ఓకే టైట్ హెల్మెట్స్ ఆర్ టైట్ క్లోతింగ్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లీడ్ టు కెరటినోసైట్స్కి హైపర్ proliferation అయితే హైపర్ proliferation ఆఫ్ ద కెరటినోసైట్స్ proliferation of the keratinocytes. This causes obstruction of pilosebaceous follicle. Obstruction of the pilosebaceous follicle due to the keratinocyte hyperproliferation. దీనివల్ల ఏమవుతుంది? This causes sebaceous gland enlargement and increase sebum production. Okay, increase sebum production. దాంట్లో లిపిడ్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. లిపిడ్ కంటెంట్ అనేది పెరిగినప్పుడు అక్కడ మనకి క్యూటీ బ్యాక్టీరియం అసినిస్ అనే బ్యాక్టీరియా అనేది ఈ ఇంక్రీస్ లిపిడ్స్లో గ్రోత్ అవుతుంది, విచ్ కాజెస్ లిపిడ్ డిగ్రేడేషన్ కాజింగ్ ఫ్యాటీ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ and lead to follicle rupture. దీంట్లో మనకి 3 అవుట్కమ్స్ ఉంటాయి. ఒకటి కొమెడోన్ ఫార్మేషన్ ఉంటుంది, కొమెడోన్ ఫార్మేషన్ అండ్ యాక్ని. కొమెడోన్ అంటే ఏంటిది? నార్మల్గా ఇప్పుడు ఏదైతే ఇట్లా ఓపెన్ ఉందో ఇక్కడ పైలోసెబేషియస్ డక్ట్ నుంచి మనకి సెబమ్ ఏదైతే సింథసిస్ అయిందో అది లోపలికి వచ్చి పడుతుంది. దీని మొత్తం సెబమ్ తోటి నిండిపోతుంది. ఇఫ్ ది సెబమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్. ఓకే, కొమెడోన్లో 2 టైప్స్ ఉంటుంది, ఓపెన్ ఆర్ క్లోజ్డ్ కొమెడోన్. ఇక్కడ ఇది ఎక్స్పోజ్డ్ ఉంది కదా, డ్యూ టు ఎయిర్ ఇట్ గెట్స్ ఆక్సిడైజ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ అండ్ ఇది ఓపెన్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ కలర్ ఓపెన్ కొమెడోన్ అంటారు, క్లోజ్డ్ ఈజ్ వైట్ కలర్ ఉంటుంది. ఓకే, బ్లాక్ కలర్ స్పాట్స్ మనకు ఉంటాయి కదా, దట్ ఈస్ కొమెడోన్స్. నో నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ acne. Comedone acne, inflammatory acne, which is a small red or erythematous papules or pustules. Next, nodular acne. Nodular acne అంటే large painful nodular sinus tract అయినా ఉండొచ్చు or scarring అయినా జరగచ్చు. Sinus tract scarring, nodules, and it is painful and large. Then a small red and erythematous papules or pustules or comedone formation అనేది మోస్ట్ కామన్. అయితే ఫాలికల్ రప్చర్ అయ్యి ఇట్లా అవుతుంది, ఇంక్రీస్ లిపిడ్ అక్యుములేషన్ అండ్ ఫ్యాటీ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల అండ్ అసోసియేటెడ్ విత్ క్యూటిబ్యాక్టీరియం అసిని ఇన్ఫెక్షన్ వల్ల దిస్ హ్యాపెన్స్. These risk factors are most important. Increase in the androgens, tight clothing is the most important. It is asked in the questions. And increase scrubbing and increase oil-based products and friction and increase oil-based products. This causes keratinocyte hyperproliferation leading to obstruction of the pilosebaceous follicle, leading to sebaceous gland enlargement and increased sebum production and increased lipid content, which is attacked by Cutibacterium acini and fatty acid మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది, లీడ్ టు ఫాలికల్ రప్చర్. దీంట్లో కొమెడోన్ యాక్నే కావచ్చు, ఇన్ఫ్లమేటరీ యాక్నే కావచ్చు, నోడ్యులర్ యాక్నే కావచ్చు. సో దిస్ ఈస్ ద acne vulgaris. Thank you for your patience listening.